మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రియ దైవజనమా, ప్రతి విశ్వాసి జీవితము దేవుని ప్రణాళికలో నడిపించబడుతుంది. దానికి విరోధముగా ఎన్ని ఆలోచనలు చేసినా అవి సఫలము కావు, లేదా అవి దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడడానికి దారితీస్తాయి, నడిపిస్తాయి. వ్యక్తిగతంగా మన ఆలోచనలు కావచ్చు, మన కుటుంబీకుల ఆలోచనలు కావచ్చు, మన చుట్టూ ఉన్నవారి ఆలోచనలు కావచ్చు, ఏవి మన పట్ల దేవుడు కలిగి ఉన్న తీర్మానమును మార్చలేవు. పరిశుద్ధ గ్రంథములో కొందరి జీవితాలను మనము గమనించినట్లయితే ఈ విషయాన్ని గ్రహించగలము. యోనా ప్రవక్త నీనెవే పట్టణ ప్రజలకు సువార్త ప్రకటించడం దేవుని తీర్మానము. కానీ యోనా వ్యక్తిగత ఆలోచన తర్షీషుకు పారిపోవడం. ఆ క్రమంలో ప్రకృతి, ఓడలోని వారు, సముద్రము, మత్స్యము అన్నీ దేవుని తీర్మానము నెరవేరడానికి సహకరించాయి. యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే అతని అన్నదమ్ముల ఆలోచన యోసేపును చంపడం. కానీ యోసేపు ఐగుప్తు ప్రధాని అయి ఇజ్రాయేలు సంతతిని కరువులో నశించిపోకుండా పోషించడం అతని పట్ల దేవుని తీర్మానము. ఆ క్రమంలో అతని అన్నలు ఇష్మాయేలీయులు, పోతీఫరా అతని భార్య, చెరసాల అధిపతి, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఫరో అందరూ దేవుని తీర్మానము నెరవేరునట్లు పనిచేశారు. ఇంకా మనం గమనించినట్లయితే మొర్దెకైని చంపడం హామాను ఆలోచన. మొర్దెకై అహష్వేరోషు రాజు ప్రధానమంత్రి అయి యూదా ప్రజల క్షేమాన్ని విచారించడం అతని పట్ల దేవునికి ఉన్న తీర్మానము. ఆ క్రమంలో ద్వారపాలకులు, రాజ్యపు సమాచార గ్రంథము, హామాను అందరూ ఆ దిశగా నడిపించారు. హామాను రాజు ఘనపరచనపేక్షించువానికి చేయదగినవి ఏమిటో రాజునకు తెలియజేసి మొర్దెకై ఘనపరచబడడానికి తానే ఒక కారణమైనాడు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీ జీవితాలలో దేవునికి మీ పట్ల ఏ తీర్మానము ఉన్నదో అదే స్థిరముగా ఉంటుంది. మీ ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు, మీ కుటుంబీకులు, రక్త సంబంధికులు మీ పట్ల ఎన్ని తలంపులైనా కలిగి ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్నవారు మీ జీవితంలో దేవుని తీర్మానము నెరవేర్చబడకుండా అడ్డుపడుతున్నారు అని అనిపించవచ్చు. కానీ వారే మీ పట్ల దేవుని తీర్మానము నెరవేర్చబడ్డానికి సహకారులవుతారు అని ఒకానొక దినాన తప్పక గ్రహిస్తారు. కాబట్టి మన పట్ల దేవుని తీర్మానము ఏమై ఉన్నదో అది మన జీవితాలలో నెరవేర్చబడినట్లు పరిస్థితులన్నీ, మన చుట్టూ ఉన్న వారందరూ సమకూడి ఆ తీర్మానము నెరవేర్పు దిశగా మనలను నడిపిస్తారని, అందును బట్టి దేవాది దేవునికి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన పట్ల దేవుని తీర్మానము ఏమై ఉన్నదో ఆ దిశగా నడిపించమని ఆత్మదేవుణ్ణి వేడుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారమైనవి తండ్రి. మా ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికీ మా జీవితాలలో నీ తీర్మానమే స్థిరమై ఉన్నదని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. మీ తీర్మానం ప్రకారం మా జీవితాన్ని నడిపించమని
మీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ న్యాయాధిపతి వలన మోయాబీయులు అణపబడి ఇశ్రాయేలీల దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉన్నది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము.